అన్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ చాలా సీరియస్గా G7 సమ్మిట్ నుంచి వెనక్కి వచ్చేశారు. ఇది శాంతి చర్చల కోసం ఎంత మాత్రం కాదు, విషయం అంతకంటే పెద్దది అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం 6వ రోజు జరుగుతుందండి. ఇది 6వ రోజు. వార్ అప్డేట్స్కి చెప్పవలసి వస్తే వార్ అనేది చాలా తీవ్రంగా ఇట్ రీచ్ టు జెనిత్ పొజిషన్ అనమాట. అది ఎక్కడికి వెళ్ళిందంటే ప్రజ్వరిల్లిపోతుంది. ఇది ఎంత ప్రజ్వరిల్లిందంటే మళ్ళీ ఇంకా యుద్ధం వెనక్కి వచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కనపడడం లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఎంత ఉందంటే ట్రంప్ G7 సమ్మిట్ ఈరోజు కెనడాలో జరుగుతుంటే ఆ కెనడా నుంచి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ వెనక్కి వచ్చి సిచ్యువేషన్ రూమ్ అంటే ఒక రకంగా అది ఒక వార్ రూమ్ అనమాట. ఆ వార్ రూమ్ లోకి ఆయన ఎంటర్ అయ్యి తన క్యాబినెట్ సభ్యులతో యుఎస్ సెక్యూరిటీ వింగ్ తో ఆయన యొక్క డిస్కషన్ చేస్తున్నారని తెలుస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాకి అంటే ఇరాన్ సమీపంలో పర్షియన్ గల్ఫ్ దగ్గరికి, అరేబియన్ సీ, పర్షియన్ గల్ఫ్కి, తన తైవాన్ దగ్గర చైనా నుంచి రక్షించడానికి తైవాన్ దగ్గర పెట్టిన USS నిమిట్జ్ అని అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఈ రోజు చైనా ఇరాన్ దగ్గరికి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో 5,000 మంది నేవల్ పర్సన్స్ ఉంటారు, 60 యుద్ధ విమానాలు ఉంటాయి, అధునాతన యుద్ధ విమానాలు ఉంటాయి. ఇది ట్రంప్ ఒకటే చెప్తున్నారు. ద సో కాల్డ్ ఖైమాని సుప్రీం లీడరు, నువ్వు ఎక్కడున్నావు మాకు తెలుసు, నిన్ను చంపేస్తాం, నువ్వు చావకుండా ఉండాలంటే నువ్వు అర్జెంటుగా లెంగిపో, అన్కండిషనల్లీ యూ షుడ్ సరెండర్ టు ద ఇజ్రాయెల్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అయతుల్లా ఆల్ ఖైమానీ కూడా ఒకటే చెప్తున్నారు. ఆయన ఒక పెద్ద ఫస్ట్ టైం ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధం మొదలయ్యాక పెద్ద సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఏమనుంది, వార్ బిగిన్స్, వార్ స్టార్ట్ అయ్యిందని ఉంది. అంటే అయతుల్లా అలీ ఖైమానీ ఇరాన్ సుప్రీం లీడరు దేనికి లొంగడం లేదు అని తెలుస్తుంది అనమాట. నిన్నట ఇజ్రాయిల్ ఇటువైపుకి 120 యుద్ధ విమానాలు పంపించి, అధునాతన యుద్ధ విమానాలు పంపించి టెహరాన్ని, ఈ ఇరాన్ యొక్క పశ్చిమ భాగాన్ని కూడా ఇప్పుడు తీవ్రంగా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. టెహరాన్లో 3,30,000 మందిని టెహరాన్ నుంచి ఖాళీ చేయమని ఇరాన్ ఆజ్ఞ జారీ చేసింది. అంటే ఏది ఇజ్రాయిల్ ఇరాన్కి. అంటే టెహరాన్లో 1 కోటి మంది పైగా జనాభా ఉన్న, అంటే 11 మిలియన్ పాపులేషన్ ఉంటారండి టెహరాన్లో, అంటే 1,10,00,000. ఇందులో 3,30,000 మంది అంటే చాలా తీవ్రమైన అధ్యక్ష భవనం, న్యూక్లియర్ రియాక్టర్లకి చాలా మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఉన్న చోట నుంచి ఖాళీ చేయమన్నారు. అంటే టెహరాన్ మీద అణుబాంబు వేస్తుందా, టెహరాన్ మీద మోబ్ అనే ఒక బాంబు ఉంటుంది, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, MOAB అని ఉంటుంది అనమాట. అది 33,000 టన్ను 33,000 కిలోల బరువు ఉంటుంది అనమాట. అది వేస్తారా అనేది ఒక భయంకరమైన ఒక సత్యాన్ని ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. టెహరాన్లో ఈ 1 కోటి మంది పైగా ఉన్న ప్రజలు ఎంత భయపడుతున్నారంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు వీధులని. కానీ ఇక్కడ ఈస్టర్న్ మీడియా ఏం చెప్తుందంటే ఇక్కడ ఆల్ జజీరా ఇవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్తుందండి. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. నేను ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్తూ ఉంటానమాట. వెస్టర్న్ మీడియా వర్సెస్ ఈస్టర్న్ మీడియా. ఇప్పుడు ఎక్కువ న్యూస్ మన న్యూస్ ఛానల్స్ వీటిలో ఎక్కువ మనకు కనిపించేది వెస్టర్న్ మీడియా. బట్ ఈస్టర్న్ మీడియా ఏం చెప్తుంది అంటే ఆల్ జజీరా, ఇంకా ఇరాన్ న్యూస్ ఛానల్స్, చైనీస్ గ్లోబల్ టైమ్స్, ఇటాటాస్ అని రష్యన్ న్యూస్ ఛానల్స్ ఇవేం చెప్తున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయంటే ఇరాన్లో వీధుల్లో ప్రజలు పరిగెట్టే ఫోటోలు ఫేక్ అని చెప్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే 1990లో సద్దాం హుసేన్ చంపడానికి అక్కడ సద్దాం హుసేన్ చిన్న పిల్లల్ని చంపేస్తున్నాడు అని అప్పుడు లేకపోయినా ఒక ఫేక్ న్యూస్ ఇచ్చేవారు అనమాట. సద్దాం హుసేన్ ఒక విలన్ గా చూపించి అతను చంపేశారు. తర్వాత అది బయటకు వచ్చింది. అసలు యాక్చువల్ సద్దాం హుసేన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, WMD అని ఉంటుంది, WMD అని, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అది తయారు చేశాడు, అణుబాంబులు తయారు చేశారని పుకారు పుట్టింది. అసలు అణుబాంబులే తయారు చేయాలని ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి తర్వాత చెప్పింది. ఎంత ఫేక్, తర్వాత అందరూ బాధపడ్డారు. అప్పటికే సద్దాం హుసేన్ చచ్చిపోవాల్సి వచ్చింది. ఇలాగే ఇప్పుడు ఇరాన్లో జరిగే న్యూస్ మనకు వచ్చేదంతా కాదు, అది వెస్టర్న్ మీడియా, BBC, CNN ఇలాగే క్రియేట్ చేస్తారు. వారు యుద్ధం ముందు వాళ్ళ ప్రోపగండా చేస్తారు. అది ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఈస్టర్న్ మీడియా కూడా చాలా బలపడి ఉందండి. ఒకప్పుడు సద్దాం హుసేన్ టైం కాదు. ఇప్పుడు ఆల్ జజీరా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ అయిపోయింది. అది ఎలా ఉన్నా ఎంత ఏ ఫేవర్ ఎవరికి చెప్తున్నారనే తర్వాత ఈస్టర్న్ మీడియా కూడా ఉంటుంది. మన ఇండియాలో హిందూ, ఈ ఫస్ట్ పోస్ట్ అని అద్భుతమైన న్యూస్ ఛానల్స్ డెవలప్ అయినాయి. వీటిని కూడా మనం చూస్తేనే ఒక బేరీజ్ వేసుకోగలుగుతాం. వీ కెన్ అసెస్ ది వార్ సిచ్యువేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అనమాట. దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇరాన్ చాలా బలంగా పోరాడుతుంది.
ఎంత పోరాడుతుంది అంటే నిన్న 6వ రోజు కూడా ఈ రోజు ఉదయం దాకా 20 బాలిస్టిక్ మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఎలా? ఇజ్రాయెల్ తన యొక్క మొసాద్ హెడ్ క్వార్టర్ని ఇరాన్ మిసైల్స్ అటాక్ చేసినాయి అంటే ఇరాన్ ఏ స్థాయిలో వెళ్తుందో చూడండి. ఇరాన్ ఇంకోటి ఏంటంటే ఈ మొసాద్ ఇక్కడికి వచ్చేసి టెహరాన్లో వీటిలో వెళ్ళిపోయి అధ్యక్షుడు వీళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళు, సైన్యాధ్యక్షుడు వీళ్ళు, IRGC అధ్యక్షుల్లో ఉన్న ఆలీ షద్మాల్ అనే వాళ్ళని కూడా చంపేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ మొసాద్ స్పైలు ఎక్కడ దొరుకుతున్నా వాళ్ళు పట్టుకుని ఉరేసేస్తుంది, స్పాట్లో ఉరేసేస్తుందండి. నిన్న ఒకళ్ళు ఉరేయడం కూడా జరిగింది. ఈ మొసాద్ నిర్మించిన డ్రోన్ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయడం జరిగింది. అంటే మొసాద్ అక్కడ వేళ్ళు అనుకున్న తీసేస్తుంది. ఇరాన్ చాలా జాగ్రత్త పడుతుంది. తర్వాత కుడ్స్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది, అది చాలా గోస్ట్ ఫోర్స్ లా ఉంటుంది అనమాట, చాలా డేంజరస్ గా ఉంటుంది అనమాట. ఆ కుడ్స్ ఫోర్స్ రంగంలో దిగింది. ఈ కుడ్స్ ఫోర్స్ ని టార్గెట్ చేసుకుని అక్కడ ఇజ్రాయెల్ క్షిపణులు వేసింది. అది ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క యుద్ధ విమానాలు ఇరాన్ యొక్క గగనతలంలో ఆజమైషి సంపాదించింది అని ఎవరు చెప్తున్నారు? ట్రంప్ చెప్తున్నారు. అది నిజమే, ఈ వార్త నిజం. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చాలా అధునాతన యుద్ధ విమానాలు ఇరాన్ని అటాక్ చేస్తున్నాయి, ఎక్కడికక్కడ అటాక్ చేసేస్తున్నాయి. ఇదనమాట ప్రస్తుతం జరిగింది. అసలు ఇప్పుడు ఖైమనీ ఎక్కడున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఆల్ ఖైమనీ ఎక్కడున్నారు అనేది పెద్ద ప్రశ్న. కానీ ఆయన ఎక్కడున్నారు? కానీ ట్రంప్ ఏం చెప్తున్నారు? నేను చంపేస్తామని ఆపామంటున్నారు. కానీ ట్రంప్ ఇక్కడ ఏంటంటే మాయ మాటలు అనమాట. ట్రంప్ చెప్పేది ఏంటంటే ఆయన చంపడం దొరికేస్తే ఆయన ఇప్పుడు చంపేద్దరు ఖైమనీ, ఆయన దొరుకుతులేదు. ఇజ్రాయెల్ ఫోర్సెస్ మొసాద్ కూడా దొరుకుతులేదు. ఒక దేశ అధ్యక్షుడు ఆల్ ఖైమనీ 30 సంవత్సరాలు చేసిన దానికి ఒక అతిపెద్ద సెక్యూరిటీ ఉంటుందండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు రష్యా కూడా జెలెన్స్కీని చంపేయాలంటే ఈజీగా చంపేద్ది, అంత సెక్యూరిటీ తక్కువ ఉండదు, అంత ఈజీ కాదండి. అది మొసాద్ ఎంత బలమైన. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఒక యుద్ధ తంత్రం, ఒక అధునాతన యుద్ధ తంత్రం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఈ అటాకులతో పాటు 4th వార్ని సైబర్ వార్ఫేర్ కూడా మొదలుపెట్టింది. అక్కడ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద సైబర్ వార్ఫేర్ మొదలుపెట్టింది. ఇక్కడ ఒక అతి పెద్ద విషయం ఏంటంటే 6వ రోజు కూడా తన యొక్క బలాన్ని రక్షించుకుని ఇజ్రాయెల్ని ఇరాన్ అటాక్ చేయగలుగుతుంది. అది ఒక చాలా పెద్ద విషయం. బాలిస్టిక్ మిసైల్ ఎక్కడ దాచిందో అర్థమవుతలేదు. ఇజ్రాయెల్ ఏంటంటే ఒక ఈ లాంచింగ్ స్టేషన్, ఏది మిసైల్ లాంచింగ్ స్టేషన్ ని, లాంచింగ్ ప్యాడ్స్ ని నాశనం చేశానని చెప్తుంది. తర్వాత F-14 అనే యుద్ధ విమానాలని 4-5 విమానాలని నాశనం చేసినట్టు తెలుస్తుంది ఏది ఇజ్రాయెల్. ఇది ప్రస్తుతం జరిగే ఒక యుద్ధ తంత్రం. ఈ యుద్ధ తంత్రం ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది పెద్ద న్యూస్ అండి. 900 ఆయిల్ ట్యాంకర్స్ ఈ రోజు పర్షియన్ గల్ఫ్ దగ్గర చిక్కుబడిపోయి అని తెలుస్తుంది. ఒక 3 గల్ఫ్ ఆయిల్ ట్యాంకర్స్ ని పేల్ చేయడం జరుగుతుంది. ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా ఇంకా వేరే దేశాల యొక్క యుద్ధ ట్యాంక్ అంటే ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ చిక్కుబడిపోయినాయి. 900 ఆయిల్ ట్యాంకర్స్. అంటే ఇరాన్ ఇంకా గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని మూసేయడానికి సిద్ధపడుతుంది, మూసేసిందని తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా కూడా తన యుద్ధ విమానాలను అక్కడికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ USS నిమిట్జ్, USS కార్ల్సన్ ఆల్రెడీ అక్కడే ఉంది, ఇంకా అక్కడ తరలిస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఏమని అడుగుతుందంటే నువ్వు యుద్ధంలోకి రా అని అమెరికాని వేడుకుంటుంది. ఎందుకనేది అక్కడ ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వేసే కెపాసిటీ B-2 బాంబర్స్ ఉంటుంది. B-2 బాంబర్స్ కూడా డిగో గార్షియాలో అలర్ట్ అయ్యన్నట్టుంది. ఇంత తీవ్రత అంటే పరాకాష్ఠకి యుద్ధం రోజుకి పరాకాష్ఠకి వెళ్ళిపోతుందండి. 6వ రోజుకి ఇంకా తీవ్రమైన వెళ్ళిపోయింది. ఇంకా వేరే దేశాలు ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ప్రస్తుతం యుద్ధ తంత్రం ఎలా ఉంది, ఈ రోజు కొన్ని గంటలకి ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటుంది.